నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఈ వీడియో ఎస్పెషల్లీ నేను ఎవరి కోసం మాట్లాడదాం అనుకుంటున్నానంటే, చాలామంది విహారయాత్రలకు వెళ్ళినప్పుడు చాలామంది ప్రమాదానికి గురై ప్రమాదవశాత్తు మరణించడం, కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల చాలామంది మరణిస్తుంటారు కదా. సో అటువంటి వాళ్ళ కోసం ఎస్పెషల్లీ నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది విదేశాలకు వెళ్తుంటారు, బంధువుల దగ్గరకనో తెలిసిన వాళ్ళ దగ్గరకనో విదేశాలకు వెళ్తుంటారు. అక్కడ రోడ్డు ప్రమాదాలు సంభవించి కొంతమంది మరణిస్తుంటారు. మరికొంతమంది ఆకస్మిక దాడుల వల్ల, గుర్తు తెలియని వ్యక్తుల దాడుల వల్ల మరికొంతమంది మరణిస్తుంటారు విదేశాలలో. అదేవిధంగా ఇక్కడ కూడా కొంతమంది విహారయాత్రలకు వెళ్ళడం వల్ల అనుకోని ప్రమాదాలు, అనుకోని ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం వల్ల కూడా మరికొంతమంది మరణిస్తుంటారు. కాబట్టి అంటే మరణించిన వారిని మనం తీసుకురాలేము. కాబట్టి అట్లీస్ట్ ఆ మిగిలి ఉన్న ఆ కుటుంబ సభ్యులకు మనం ఏదో విధంగా వారి కొంత ఆర్థిక సహకారం, ఆర్థిక భరోసా అందించాలి అంటే విహారయాత్రలకి వెళ్ళే ముందు మనం ఇన్సూరెన్స్ అనేదాన్ని ఏ విధంగా చేయించుకోవాలి అంటారు? అసలు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేదాన్ని ఏ విధంగా మనం పొందాలి, దాన్ని ఏ విధంగా చేయించుకోవాలి? ట్రావెల్ ఇన్సూరెన్స్ చేయించుకునే ముందు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అంటారు? ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు జనరల్గా. ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇందులో ఏంటంటే, మనము విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఇది ఇండియాలో కానీ లేకపోతే విదేశాలకు కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇది ఒక డెత్ ఒక్కటే కాదు, చాలా విషయాలకి కవర్ అవుతుంది అనమాట. ఒకటి, ఏదైనా మెడికల్ ఇష్యూస్ వచ్చాయి మనకి, అక్కడ ప్రయాణంలో ఇబ్బందుల వల్ల హాస్పిటలైజ్ అయ్యాము, లేకపోతే హార్ట్ ఇష్యూసే కానీ ఏదైనా సరే, అండ్ పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వెళ్ళారు, వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా కండిషన్స్ ఉన్నాయి. మనకన్నా విదేశాల్లో చాలా కంట్రీస్లో మనం హాస్పిటలైజ్ అయ్యామనుకోండి, ఖర్చులు చాలా ఎక్స్పెన్సివ్. అలాంటి సిచ్యువేషన్లో పాకెట్ నుంచి అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టుకోవడం అనేది మనకు ఇబ్బంది, ఆర్ మన పిల్లలు, మన ఫ్యామిలీ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది, ఆర్ మనం పర్యటన కోసం వెళ్ళినా కానీ అది కూడా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే, ఈ ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకున్న అమౌంట్ వరకు $50,000, $1,00,000, ఎంత డాలర్లు ఉందో అంత డాలర్ల వరకు మీరు అన్నట్టు డెత్ కానీ, లేకపోతే యాక్సిడెంట్ కానీ, హాస్పిటలైజేషన్ కానీ, ఇవే కాకుండా మన బ్యాగులు పోయాయి అనుకోండి, చాలా మటుకు ఏం జరుగుద్ది, మల్టిపుల్ ఫ్లైట్స్ మారుతూ ఉంటాం, 2-3 ఫ్లైట్లు మారుతూ ఉంటాం. మారినప్పుడు ఏంటంటే, ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి లగేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనం బట్టలు లేకుండా ఇంకో సిటీస్లో, కొత్త సిటీ తిరుగుతాం, మనకు ఖర్చు అవుతుంది. సో అలాంటి లగేజ్ పోయినప్పుడు కూడా, డిలే అయినప్పుడు కూడా ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అలాగే మనము పాస్పోర్ట్ మనది మిస్ అవుతుంది, వేరే కంట్రీలో ఎక్కడో పేరు తెలియని కంట్రీలో మనం వెళ్ళాము, మనం పాస్పోర్ట్ పొడగొట్టుకున్నాం, పర్సు పొడగొట్టుకున్నాం, వాటికి కూడా ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకా కొన్నిసార్లు వీసాకి అప్లై చేస్తాం, లాస్ట్ మినిట్ వీసా క్యాన్సిలేషన్ అవుతుంది, ఆర్ ఫ్లైట్ డిలేస్ అవుతాయి, న్యాచురల్ కెలామిటీస్ వల్ల, ఏదైనా వరదలు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, ఇంకా ఎటువంటి ఇబ్బంది వల్ల ఫ్లైట్స్ డిలే అవ్వడం వల్ల కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని కూడా ఇన్సూరెన్స్ కవర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ట్రావెల్ పాలసీ అనేది ఓన్లీ హెల్త్ ఒక్కటే కాదు, ఏమైనా అయితేనే కాదు, బట్ ఇట్ హ్యాస్ ఒక 7-8 రకాల యూస్ ఉందన్నమాట. సో అందుకే ట్రావెల్ తీసుకునేప్పుడు ఓన్లీ బేసిక్గా కాకుండా ఏమైనా యాడ్ ఆన్స్ ఉంటే అన్నీ యాడ్ చేసి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే ఇంతకుముందే ఏదైనా డిసీజ్ ఉందనుకోండి, అది ముందే డిక్లేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొంచెం ప్రీమియం పెరిగినా కానీ మనకు అన్ని కవరేజ్ అనేది ఇబ్బంది రాకుండా ఉంటుంది. అండ్ ఇదేంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు 5 రోజులకు వెళ్తే 5 రోజుల కోసమే తీసుకోవచ్చు, 10 రోజులకైతే 10 రోజులకే తీసుకోవచ్చు. సో మన నంబర్ ఆఫ్ డేస్, మనం ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నామో అన్ని రోజులకే ఈ పాలసీ తీసుకోవచ్చు. అండ్ ఈ పాలసీ కూడా ఏంటంటే దేశాన్ని బట్టి కస్టమైజ్ ఉంటుంది అనమాట. లైక్ ఓన్లీ అమెరికా, నార్త్ అమెరికా ఇంక్లూడింగ్ యుఎస్ఆ, లేకపోతే వితౌట్ యుఎస్ ఓన్లీ కెనడానా, లేకపోతే ఓన్లీ మెక్సికోనా, ఆర్ యూరోప్ మొత్తానికి ఒక పాలసీ, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఒక పాలసీ, ఏషియాకు ఒక పాలసీ అని డిఫరెంట్ పాలసీ తీసుకున్న దాన్ని బట్టి ప్రైజింగ్ మారుతూ ఉంటుంది అనమాట. సో మనం వెళ్ళే కంట్రీని బట్టి పాలసీ తీసుకుంటే ప్రైజింగ్ తక్కువ అవుతుంది. అండ్ కావాలంటే ఇది ఇండివిజువల్గా తీసుకోవచ్చు, లేదంటే మనం గ్రూప్గా వెళ్తున్నాం ఫ్యామిలీ అందరం, సో ఫ్యామిలీ అందరం కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఇందులో ఏం ఫీచర్ ఉంటుందంటే, లెట్స్ సే మనం ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నాం, ఒక నెక్స్ట్ 1 yearలో 3 సార్లు యూఎస్కో ఏదో ఒక కంట్రీకి వెళ్ళి వస్తున్నాం అనుకో, మల్టిపుల్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు మనం ఈ హెల్త్ ట్రావెల్ పాలసీ ఏదైతే ఉందో. లేదు సింగిల్ ఓన్లీ 1 time నేను వెళ్ళొస్తున్నాను మళ్ళీ తెలియదు, అది కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే
మీరు చెప్పినట్టు ఇబ్బందులు, అనుకోని ఇబ్బందులు చాలా వస్తాయి. అనుకోని ఇబ్బందులు ఓన్లీ లైఫే కాదు, ఫిజికల్గా కూడా మనకు తెలియనివి. సో ఇవన్నీ కూడా ఈ ట్రావెల్ పాలసీలో కవర్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మనకి ఓన్లీ చూసుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకునే పాలసీ ఏదైతుందో మంచి కంపెనీ తీసుకొని దానికి 24 hours మంచి సర్వీస్, కాల్ నంబర్ కరెక్ట్గా ఉండేది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడో ఉంటాము, అక్కడ నుంచి కాల్ చేసినప్పుడు మనకి ఇమ్మీడియట్గా సపోర్ట్ దొరకాలి. లెట్స్ ఏదో పాస్పోర్ట్ పోయింది, అక్కడ ఇమ్మీడియట్గా మన ఎంబసీకి వాళ్ళు, ట్రావెల్ వాళ్ళు, హెల్త్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేసి మనకు అది ఇప్పించేలాగా ఉండాలి, దానికి అయ్యే ఖర్చు పెట్టేలాగా ఉండాలి అనమాట. సో అందుకోసం మంచి సర్వీస్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంటో సర్వీస్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ పాలసీ తీసుకున్నామని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎక్కువగా ఉంటుందనే అపోహలు ఉన్నాయి. ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుందేమో, లేదు, చాలా ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది. మన ఫ్లైట్ టికెట్ 50,000 అయితే ఇది 500 రూపాయలు, 600 రూపాయలు కూడా ఉండదు. సో అంటే లెస్ దాన్ 1 to 2% ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో దీన్ని అంటే ఇగ్నోర్ చేయకుండా, ఎందుకులే అని అదనం ఖర్చు ఎందుకులే అనుకోనకుండా తీసుకుంటే ఏంటంటే, నిజంగానే ఇన్ని రకాల కవరేజ్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, నువ్వు బ్యాగ్ మిస్ అయినా, బ్యాగ్ డీలే అయినా, ఫ్లైట్ డీలే అయినా, సపోజ్ ఫ్లైట్ డీలే అయింది, మనం ఒక 3 రోజులు ఉండాల్సి వచ్చింది, ఏదైనా పెద్ద వరదలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, 3-4 రోజులు ఫ్లైట్స్ స్టార్ట్ క్యాన్సిల్ అవుతుంటాయి. అలాంటప్పుడు మనం హోటల్లో ఉండాల్సి వస్తుంది. ఆ హోటల్ ఖర్చులు కూడా ట్రావెల్ పాలసీలు ఇస్తాయి అన్నమాట. అండ్ సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ట్రావెల్ పాలసీని ఏదో ఖర్చులాగా చూడకుండా, చాలా మంది చూస్తారు, సో ఖర్చులాగా చూడకుండా నువ్వు తీసుకుంటే ఏంటంటే మనకి ఇబ్బందుల్లో హెల్ప్ అవుతుంది. ఇందులోనే ఇంకొక క్లాస్ ఉంది ఏంటంటే, స్టూడెంట్ ట్రావెల్. సో ఇప్పుడు మన పిల్లలు చాలామంది యూఎస్కి వెళ్తూ ఉంటారు, ఆస్ట్రేలియాకి వెళ్తూ ఉంటారు, యూకేకి వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకు మెడికల్ ఇన్సూరెన్స్ అవసరం. అక్కడే తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది. దాని బదులు స్టూడెంట్ హెల్త్ పాలసీలని సపరేట్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచే మనం తీసేసుకుంటే మన పిల్లలకి ఎటువంటి హెల్త్ పరంగా ఎటువంటి అయినా సరే ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే, అక్కడ ఇబ్బంది లేకుండా హాస్పిటలైజ్ అయినా కానీ ఖర్చులకన్నింటికి ఈ పాలసీస్, ట్రావెల్ పాలసీస్ కవర్ చేస్తాయి అన్నమాట. సో అందుకే ఈ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంటే, బయటికి ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి పాలసీ. ఇది లేకుండా వెళ్తే మాత్రం మన ఓన్గా రిస్క్ తీసుకోవడం అంతే తప్ప కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం ఇది వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.